నా పేరు కన్నావతుల కామేశ్వరరావు, ఎంపీపీ పిఠాపురం. మరి అప్పుడు మేము అధికారంలోకి వచ్చి దగ్గర 4 సంవత్సరాలు పూర్తవుతుంది. అయితే ఈరోజు జనరల్ బాడీ మామూలుగా 3 నెలలకోసారి జనరల్ బాడీ జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 4 సంవత్సరాల నుంచి కూడా అధికారులు సరిగ్గా మీటింగ్కి రాకపోవడం అన్నది ఆనవాయితీగా జరుగుతుంది. ఒకసారి మధ్యలో కూడా మీటింగ్ రాకపోతుంటే అధికారులందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. అది పై అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా మొన్న 30 మార్చిని మళ్ళా జనరల్ బాడీ జరిగింది. చాలామంది రాకపోతే అందరికీ కూడా నోటీసులు ఇమ్మనేసి మన ఎండిఓ గారికి సూపరింటెండెంట్ గారికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా నోటీసులు ఇవ్వలేదు. అదే ప్రకారంగా ఇవాళ కూడా మరి ఎవరో రాకుండా పోయారు. మరి సర్పంచులు ఎంపీటీసీలు కూడా ఇలాగ ఎప్పుడు కూడా అధికారులు ఇలా చేస్తున్నారు అనేసి వాళ్ళు బాయ్కాట్ చేయడం జరిగింది. ఇప్పుడు సర్పంచులు ఎంపీటీసీలు వాళ్ళు ఎన్నో సమస్యలతో మీటింగ్కి వస్తారు. అధికారులు చుట్టూ వెళ్తారు, మాట్లాడతారు, ఆ సమస్యలు చెప్తారు. అప్పటికే కూడా అవ్వకపోతే ఈ వేదికను ఉపయోగించుకుని ఆ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకొద్దామనేసి వాళ్ళు ఎంతో ఆశతోటి ఇక్కడికి అంత పనులు మానుకుని వస్తున్నారు. దాన్ని మరి ఆ మీటింగ్ కూడా మరి అధికారులు ఈ విధంగా చేయటం అన్నది చాలా దురదృష్టకరం. అది కూడా ఇప్పుడు మన వాళ్ళు చాలామంది చాలా సమస్యలు చెప్పారు. సమస్యలన్నీ అలాగ ఉన్నాయి. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం అంటే మన గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం. దీని మీద ఇక్కడ అధికారులకి మరి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో కూడా అధికారులకు మరి అంత లెక్కలేనితనం ఉందంటే చాలా శోచనీయం. ప్రజాప్రతినిధులు అంటే ఏమీ లెక్కలేదు. స్థానిక సంస్థలు అంటేనే గవర్నమెంట్కి ఎప్పుడు కూడా లెక్క లేకుండా పోయింది. గతంలో కూడా అప్పుడే వచ్చే అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అయింది. సర్పంచ్లు అక్కడ ఒక బీచింగు ముగ్గు గ్రామాల్లో జల్లుకోవడానికి తప్ప ఏమీ ఉపయోగం లేదు. వాళ్ళ దగ్గరికి ప్రజలు ఏమీ రాకుండా కూడా గవర్నమెంట్ చేసింది. ఈవేళ కూడా మరి ఏమైనా మారుతుంది అనుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు మన శాఖకు సంబంధించిన మినిస్టర్ కాబట్టి ఏదో మారుతాయని అనుకున్నాం. మరి అయినా సరే అలాగే ఉన్నాయి. మరి మన సమస్యలు కూడా ఇప్పుడు 15th ఫైనాన్స్ గురించి చెప్పారు. ఇబ్బందులు ఇప్పటికీ రాలేదు. అప్పుడు 2 నెలలు అయింది అనౌన్స్ చేసి. ఇప్పటికి కూడా గ్రామాలకు కానీ మండలానికి కానీ నిధులు జమ అవ్వలేదు. అదేవిధంగా ధాన్యం రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కలెక్టర్ గారికి కానీ మొన్న కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎంతో ఇబ్బంది పడి ఇప్పుడు మళ్ళీ మనం పంట వేసుకోలేము, డబ్బులు అప్పు తేలేము అన్న స్థితిలో వాళ్ళు ఉన్నారు. మరి ఇక మీదటన్నా మరి అధికారులు యొక్క అలసత్వాన్ని మన పై అధికారులు దృష్టికి మీరు అందరూ కూడా తీసుకెళ్ళి ఇక మీదటన్నా కూడా అధికారులు సక్రమంగా మీటింగులకు వచ్చి ప్రజల సమస్యలన్నీ కూడా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తారని కోరుకుంటున్నాం. సర్పంచ్నండి, నా పేరు బనిసుబ్బులు, సర్పంచ్ని. ఇప్పటికి 1 సంవత్సరం 2 నెలల నుంచి ఎప్పుడు మీటింగ్ అయినా కరెక్ట్గా హాజరవుతూ ఉన్నాం. ఏ మీటింగ్కి కూడా ప్రజాప్రతినిధులు రావటం లేదు. ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ మేము వచ్చి ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది. కానీ ఇప్పుడు పై నాయకుడు ఉంటేనే కదా కింద నాయకుడు వచ్చి బాధలు చెప్పుకోవడం, మా గ్రాంట్లో లేకపోతే మాకు పలానా పని చేయాలి. ఒకవేళ మేము ఆ పార్టీ కాకపోవచ్చు, ఇంకో పార్టీ అవ్వచ్చు, ఇంకో పార్టీ కాకపోవచ్చు, ఇంకో పార్టీ అవ్వచ్చు. అక్కడ ప్రజాప్రతినిధిగా మేము సర్పంచ్లు అయినప్పుడు అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ మాకు తెలుస్తాయి. అక్కడ సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు. ఇక్కడ నాయకుడు ఓట్లు వేసుకున్న నాయకులు ఎవరు లేరు. ఓట్లు వేయించుకున్న నాయకులు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రజాప్రతినిధితోనే కదా మాకు మీటింగ్ ఏర్పాటు చేయాలి. అప్పుడు ఆ ప్రజాప్రతినిధులు మా మాట ఇక్కడ ఉన్న సిబ్బంది వినకపోతే వాళ్ళతో చెప్పుకుంటే వాళ్ళు వెంటనే దాన్ని రెస్పెక్ట్ అవుతారు. అని చేత ఇది ఏది అమ్మబాబు లేని గ్రామం కింద, ఏంటి అమ్మబాబు లేని పిఠాపురం కింద ఉంది. అది కరెక్ట్ కాదు రాజకీయానికి. ఎందుకంటే మేము చిన్నతనం నుంచి కూడా రాజకీయ నాయకులు కాకపోయినా, పెద్ద నాయకులు కాకపోయినా చిన్న నాయకులుగా నడిచాం. ఎప్పుడో పాత ప్రభుత్వం తప్పులు పట్టారు. మీ ప్రభుత్వం ఏం చేస్తుంది అది చూసుకోండి మీరు. ఎవరు అన్నారు ఇందాక 7,500కి అప్పుడు ప్రభుత్వం అమ్మింది కదా మట్టి అని. అందుకనే ఇవాళ ఖాళీగా ఉన్నారు. రేపు పొద్దున్న మీరు మట్టే అమ్మలేదనుకోండి, మీరు ఖాళీగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది. ముందు మరి మీరు కూడా ఖాళీగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి కావాలని తెచ్చుకుంటారు. ఎందుకంటే మేము ఒకటే మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎర్రవాడ అవ్వచ్చు, మాదాపురం అవ్వచ్చు, కుమారపురం అవ్వచ్చు, లేకపోతే జల్లూరు అవ్వచ్చు, లేకపోతే ఎఫ్కేపాలెం అవ్వచ్చు. ఈ పిఠాపురం మండలంలో, కొన్ని కొత్తపల్లి మండలంలో ఒక పరిశ్రమలు లేవు, ఒక ఫ్యాక్టరీలు లేవు, 10 మంది బతికే స్థానాలు ఏమీ లేవు. కానీ ఇటుకలు బట్టీలు ఉన్నాయి.
ఆ ఇటుక బట్టీలను కూడా మీ పేరు మీద ఇటుక బట్టీలు మూత వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడున్న లేబరు, ఇక్కడున్న ఓనర్లు, కేంద్రంలో అందరూ కూడా వేరే నియోజకవర్గంలో పోయి ఆ నియోజకవర్గంలో బతకవలసిన స్టేజ్ ఎత్తున్నారు. మీరు ఎవరైనా మట్టి దొంగలు ఎంతనాడంటే ఆయన పట్టుకోండి. ఎవరి దగ్గర మట్టి తీసుకుని బట్టీలు వేసుకొని ఉంటే అవి పట్టుకోకండి. ఎవరి దగ్గర మట్టి తెచ్చుకొని చేలో గొయ్యిగా పెట్టుకుని ఉంటే అవి పట్టుకోకండి. ఎవరి దగ్గర మట్టి తెచ్చుకొని పునాదులుగా పెట్టుకుని ఉంటే అవి పట్టుకోకండి. ప్రతిదీ కూడా రోడ్డు మీద మట్టి వస్తే పట్టుకుంటాం, రోడ్డు మీద ట్రాక్టర్ వస్తే పట్టుకుంటాం, రోడ్డు మీద లారీ వస్తే పట్టుకుంటాం. ఏంటది? ఇక్కడ ప్రజాప్రతినిధులు లేరనుకుంటారా? ఇక్కడ ప్రజలు అమాయకులు అనుకుంటారా? ప్రజలు పిఠాపురం ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎలక్షను 4 సంవత్సరాలు 6 నెలలు అన్నీ వింటారు. ఉన్న 6 నెలలు మాత్రం మీ మాట వినరు, ఎవడి మాట వినరు. అది మాత్రమే హెచ్చరించడం. పిఠాపురంలో ఇటుక బట్టీలకి మట్టి మీరు ఏకమయ్యి మీరు తోసుకుని మీరు చొక్కాలు చింపుకొని మట్టి ఇవ్వడం మాత్రం అది చాలా అసంభవం. మట్టి ఇవ్వకపోవడం అనేది మాత్రం. అక్కడ గ్రామాల్లో గండ్లు పడిపోయి ఆ గండ్లో చూసిన వాళ్ళు లేరు. వస్తాయంటున్నారు, కప్పెడతారంటున్నారు. ఎప్పుడు కప్పెడతారు? 6వ నెల అయిపోయింది, 7వ నెలలో ఊడుపుల స్టేజ్ వస్తుంది. ఎప్పుడు అక్కడికి ఎలా వెళ్తాయి బళ్ళు? గండీలు ఎలా కప్పెడతారు? అక్కడ కాలువలు తవ్వుతా ఉన్నారు. కాలువలు ఎలా తవ్వుతారు? ఇప్పుడు కాలువల్లో మిషన్లు ఎగలేదు. వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు నచ్చిన కాడ తవ్వుకుంటున్నారు. వాళ్ళు నచ్చిన కాడ తవ్వుకుంటున్నారు. వాళ్ళ సులువుగా ఉన్న కాడ దింపుకుంటున్నారు మిషన్లు. కార్యకర్తలు ఉన్నారు. రోడ్లు ఉన్నాయి, ఇచ్చారు. గతంలో ఒక గ్రామానికి 20 లక్షలు ఇచ్చారు అనుకోండి. ఆ 20 లక్షల్లో 10 లక్షలే రోడ్లు వేసారు. ఉన్న 10 లక్షల సందులు టాటర్లతో దోలాలి. మెటీరియల్ తోటలు లేదు, అవి వేయటం లేదు. వేయమని అడుగుతుంటే పాత మాకు బిల్లులు రాలేదయ్యా, మేము ఎక్కడ తెచ్చిపెట్టాం, పాత బిల్లులు రాలేదంటారు. అది వాస్తవం కాదో మాకు తెలియదు. బిల్లు మరి వాళ్ళకి ఇస్తున్నారో మానేస్తున్నారో అని చేత మీరు ప్రతిదీ కూడా కూసనుగుచ్చంగా మేము సర్పంచులుగా ఎంపీడీసీలుగా ఎన్నో బాధలు అనుభవిస్తున్నాం. ఇక్కడ అవన్నీ కూడా మీకు చెప్పుకోవడానికి మాకు నాయకులు లేడు. ఇక్కడ మా ఎమ్మెల్యే లేరు, మా ఎంపీ గారు లేరు. మేము ఎవరితో చెప్పాలి చెప్పండి? సభాముఖంగా విలేకరులకి మీ అందరికీ కూడా నమస్కారం మీరు చెప్తున్నాం. ఎవరికి చెప్పాలి అనేది ఇక్కడ ఉన్న ఆఫీసర్లో 30 మంది ఆఫీసర్లకే 10 మంది ఆఫీసర్లు వస్తారు. ఉన్న ఆఫీసర్లు రారు. తల్లిదండ్రులు లేరు పిఠాపురం నియోజకవర్గానికి. అంచేత ప్రతి ఒక్కడు కూడా చాలా ఆవేదనతో, చాలా ఉక్రోషంతో ప్రతి నాయకుడు, చిన్న నాయకుడు ప్రతి ఇబ్బందులు పడతా, ప్రతి ఇబ్బందులు అనుభవిస్తున్నామని చెప్పేసి మీ అందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నాం. మా గ్రామానికి మాకు పర్మిషన్ ఇవ్వండి. నేను సొంత పొలంలో అది పండని చోట్లోంచి మెరకలోంచి కొంత మట్టి తీసుకుని బట్టి కావడానికి చిన్న బట్టి ఉందండి. ఆ బట్టీలోకి మట్టి తెచ్చుకుని తోలుకుంటుంటే అక్కడి నుంచి ఆపేశారండి. ఆపేస్తే ఎవరంటే మేము పెసలోళ్ళు అన్నారండి. పెసలోళ్ళు అంటే ఏంటన్నానండి. మరి మీకు 300 రూపాయలు కట్టాలంటే ట్యాచ్ అన్నారండి. ట్యాచ్ మేము ఎందుకు కడతామండి, ఆగిపోమంటే ఆగిపోతాండి, ఆపేయండి అన్నారండి. ఆపేసి ఓటా నానిబాబు గారిని అడిగితే పోతా అన్నారండి. ఆయన ఎవరో మాకు తెలియదంటే ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చారండి. ఫోన్ నెంబర్ ఇస్తే ఆయనతో మాట్లాడితే ఆయన ఎత్తలేదండి. ఎత్తపోతే మట్టి తోలకుండా సగం తోలేసి ఆపేశారండి. వాళ్ళ చెరువులో మట్టి ఇస్తానన్నారని మేము అప్పుడు దాకా చూసామండి. రావటం లేదని సొంత పొలంలో మట్టి తీసుకుని తెచ్చుకుంటున్నామండి. తెచ్చుకుంటుంటే ఆపేశారండి. అదండి మా పరిస్థితి. అదేండి మట్టి లేదండి వ్యాపారానికి. కొద్దిగా మట్టి లేదండి, బయట నుంచి తెచ్చుకొని చేయబడలేదండి. మా సొంత చేలోది తీసుకొని ఇట్టనేదండి. మాకు అభ్యంతరం ఏంటండి, మాకు అభ్యంతరం. నాది విరవాడ గ్రామం అండి. నా పేరు అడపరఘు అండి, ఎంపీటీసీని అండి. నేను ముఖ్యంగా చూసుకుంటే మన మండలంలో మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ వచ్చేసరికి కాలువతోలు మొదలుపెట్టారండి ఈ మధ్యకాలంలో. దాంట్లో ఈ మధ్యకాలంలో విరవాడ కూడా మర్రెడ్డి శ్రీనివాస్ ఇన్ఛార్జ్ గారు రావడం జరిగింది. కొబ్బరికాయ కూడా చెల్లిపోయారని చెప్పి నాకు ఈరోజు తెలిసింది. నాకు ఎంత లోకు అంటే స్థానిక ఎంపీటీసీలు కానీ గౌరవ సర్పంచులు కానీ డిపార్ట్మెంట్స్కి ఎలా ఉందంటే వీళ్ళందరూ ఎందుకు పనిచేయరు, వీళ్ళని పిలక్కలద్దనే ఉద్దేశంతో ఉన్నారండి ఉద్యోగస్తులు అందరూనే. ఏంటి మేము ప్రజల ఓట్లు వేస్తే నెగ్గామండి, సర్పంచులైనా ప్రజల ఓట్లు వేస్తేనే నెగ్గారండి. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారైనా మన ఎంపీ గారైనా ప్రజలు ఓట్లు వేస్తే నెగ్గారండి. మరి మేము ఓట్లు వేసి నెగ్గినప్పుడు మమ్మల్ని పిలవాలి కదండి. అంటే మేము మనుషులం కాదండి, మేము ఓట్లు వేస్తే నెగ్గలేదండి.
దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంటు కనీసం మాకు కౌరు చెప్పలేదండి. మా ఎంపీటీసీ సభ్యులకు కానీ సర్పంచ్కి కానీ మా ఎంపీటీసీ దారా వెంకటరావు ఆయనకి కూడా చెప్పలేదు వెరవాడ గ్రామంలో. మేము చాలా బాధపడుతున్నామండి. ఇలాగ కనీసం గౌరవం ఇవ్వకపోతే డిపార్ట్మెంట్ వారు మేము ఎవరికి చెప్పుకోవాలండి? ఇవాళ మీటింగ్ చూడండి, 30 డిపార్ట్మెంట్కి 12 డిపార్ట్మెంట్ల ఎంత అవమానం అండి. అంటే ప్రజల సమస్యలు మేము ఎవరికి చెప్పుకోవాలండి? ప్రతి ఊర్లోని సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ప్రజలు ఎన్నుకుంటే మమ్మల్ని ఎందుకు ఎన్నుకుంటారో వాళ్ళ సమస్య చెప్తే మేము దాన్ని తీసుకొచ్చి మండలం లెవెల్లో ఆఫీసర్లు చెప్పుకొని దాన్ని సరిదిద్దే కార్యక్రమం మేము చేస్తాం. కనీసం అవి ఇవ్వడానికి కూడా వాళ్ళకి ఓపిక లేదంటే ఎంత బాధాకరమైన విషయం అండి ఈరోజు ఇది. అందుకే మీటింగ్ బాయ్కట్ చేయడం జరిగిందండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.